డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. బీటెక్లో ఐటీ అదేవిధంగా సిఎస్సి చదువుతున్న విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. భారత నైపుణ్యాల నివేదిక 2024 ప్రకారము భారతదేశంలో బీటెక్ విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాల్లో ఐటీ మరియు సిఎస్సి అభ్యర్థులే టాప్ ప్లేస్లో ఉన్నారని చెప్పేసి నివేదిక వెల్లడించింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల్లో ఉద్యోగ నైపుణ్యాలు అధికంగా ఉన్నట్లు భారత నైపుణ్యాల నివేదిక 2024 వెల్లడించింది. ఐటీ విద్యార్థులు 68.44%, అదేవిధంగా సిఎస్సి విద్యార్థులు 66% మందిలో మనకు వర్కింగ్ స్కిల్స్ అనేటివి బాగా ఉన్నాయని చెప్పేసి చెబుతున్నారు ఈ నివేదిక ప్రకారము. అదేవిధంగా రాష్ట్రాల వారీగా తీసుకుంటే అధిక ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ ఉన్న బీటెక్ అభ్యర్థుల్లో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది. అక్కడ 80.56% మంది మనకు స్కిల్స్ గల విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ 73.23%తో ఉంది. అదేవిధంగా 68.36%తో కేరళ ఉన్నాయి. అదేవిధంగా బీటెక్లోనే కాదు, పాలిటెక్నిక్లో కూడా మహారాష్ట్ర విద్యార్థులు మంచి ప్రతిభ చూపుతున్నారు. పాలిటెక్నిక్లో కూడా 84.62% మంది ఉద్యోగ అర్హులుగా ఉన్నారు. ఇక ఇంజనీరింగ్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు సిఎస్సి బ్రాంచుల్లోనే ఎందుకు స్కిల్స్ ఉన్న విద్యార్థులు ఎక్కువ ఉన్నారంటే, మనకు ఇంజనీరింగ్ విద్యార్థుల్లో ఎక్కువ మంది మనకు టాపర్స్ అందరూ కూడా ఐటీ మరియు సిఎస్సి బ్రాంచుల్లోనే చేరుతారు. ఎందుకంటే ఆ బ్రాంచులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా శాలరీస్ కూడా ఎక్కువ వస్తాయి, క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తాయి అనే ఉద్దేశంతో చేరుతున్నారు. ఏ పరీక్ష నిర్వహించినా కూడా వీళ్ళే మంచి పొజిషన్లో ఉంటున్నారని అని చెప్పేసి చెబుతున్నారు. అదేవిధంగా కాలేజీల్లో చదువుతూనే వీళ్ళు కొత్త కోర్సుల పట్ల ఆకర్షణతో సర్టిఫికేట్ కోర్సులన్నీ చేస్తున్నారు. అదేవిధంగా సెలవు రోజుల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్ని చేస్తున్నారు. సో వీళ్ళకు ఉద్యోగ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటున్నాయి. అదేవిధంగా ఐటీ రంగంలో ఎప్పటికప్పుడు పోటీ పెరుగుతోంది. దీనికోసము ఆ పోటీని తట్టుకునేందుకు చేరిన ఫస్ట్ ఇయర్ నుంచినే బీటెక్లో వీళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూస్కు ఏ విధంగా సెలెక్ట్ కావాలి అనే దాని గురించి శిక్షణ పొందుతున్నారు. అదేవిధంగా కాలేజీలు కూడా ఆ విధంగా శిక్షణని ఇస్తున్నాయి. సో బీటెక్లో చేరే వారిలో ఎక్కువ మంది మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా సౌత్ ఇండియాలో ఎక్కువ మంది బీటెక్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. అదేవిధంగా ఇక మనకు జాబ్ ఆపర్చునిటీస్ చూసుకుంటే బీటెక్ విద్యార్థులకు కర్ణాటకలో జాబ్ ఆపర్చునిటీస్ అన్నిటికీ, అంటే బెంగళూరు మనకు కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగానికి ముఖ్యమైన నగరం కాబట్టి అక్కడ మనకు ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనకు సిఎస్సి అదేవిధంగా ఐటీ విద్యార్థులకు ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు దీన్ని. సో మీరు కూడా చక్కగా చదువుకొని వర్కింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.